జై శ్రీరామ్. వెల్కమ్ టు తారా క్రియేషన్స్. ఇప్పుడు మనము ఉసిరికాయ పొడి చూద్దాము. దానికోసము స్టవ్ మీద ఒక పెన్నం పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసాను. దాంట్లో ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. అవి కొంచెం వేడెక్కి ఆయిల్ ఎక్కువగా ఆగి నల్లగైంది. ఒక స్పూన్ జీలకర్ర వేసాను. 2 స్పూన్లు మినపప్పు వేసుకున్నాను. 2 స్పూన్లు శనగపప్పు వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు దొరికే టైం కాబట్టి పొడి చేసి పెట్టుకుంటే 1-2 నెలలు నిల్వ ఉంటుంది. ఇది ఇడ్లీకైనా దోశకైనా అన్నానికైనా చాలా టేస్టీగా ఉంటుంది. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి రోజు ఏదో ఒక రూపంలో ఉసిరికాయ తినమని చెప్తారు కదా. ఇది సన్నని మంట మీదే దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నాను. 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేయించుకొని ఇప్పుడు 1/2 కేజీ ఉసిరికాయలకి ఒక 20 మిరపకాయలు వేసుకున్నాను నేను. మీరు కారం ఎక్కువ తింటా అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంగు ఒక 1/2 స్పూన్ ఇంగు వేసాను. ఇవన్నీ బాగా వేయించి ఒక ప్లేట్లో తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ముందే కడిగి తుడిచి పెట్టుకున్న ఉసిరికాయలను తురుముకున్నాను. ఒక 1/2 కేజీ అలా అంతా తురుముకున్నాను. దాన్ని ఆయిల్ వేసి బాగా పొడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తురిమినేది ఒకరోజు ఎండలో పెట్టామంటే బాగా పొడిగా వస్తుంది. వేయించడానికి తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఇది పచ్చిగా అనుకో కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పొడిగా వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారినాయి. ఒక మిక్సీ జార్లో పోసుకొని 2 స్పూన్లు ఉప్పు వేసాను. చూసి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. వెల్లుల్లి వేయడం మర్చిపోయాను కాబట్టి ఇందాక ఒక పెన్నం పెట్టి దాంట్లో కొంచెం వెల్లుల్లి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే పొడిగా ఉంటుంది, ముద్ద కాకుండా ఉంటుంది ఆ పొడి. అలా వేయించుకున్నాక అవి కూడా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొంచెం చింతపండు, అవి పులుపు ఉంటుంది కానీ చింతపండు వేస్తే కొంచెం అది ఒగరుగా ఉంటుంది కాబట్టి ఇది సమం అయిపోతుంది. ఇలా చింతపండు కూడా కొంచెం పచ్చిదనం పోయేదాకా వేయించుకుంటే ముద్ద కాకుండా ఉంటుంది. అది కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అలా పొడి చేసిన దాంట్లోనే వేయించిన ఉసిరికాయ పొడి కూడా వేసి మొత్తము మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.